హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. 1987లో వచ్చిన 'నాయకన్' సినిమా తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్‌లో 36 ఏళ్ల తర్వాత 'థగ్ లైఫ్' అనే సినిమా వస్తుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ 'థగ్ లైఫ్‌కి' సంబంధించి భారీ ప్రాజెక్ట్ ఇది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు ట్రైలర్‌ను మేకర్స్ ఈరోజు రిలీజ్ చేశారు. 'థగ్ లైఫ్‌లో' మనం చూస్తున్నాం, శింబు, కమల్ హాసన్ ఇద్దరు నటిస్తున్నారు. ఒక రకంగా మల్టీ స్టారర్ మూవీ. అయితే 'థగ్ లైఫ్' ట్రైలర్‌లోనే మనకు దాదాపు కథ తెలిసిపోతుంది. ఇది ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామా అని. 'నాయకుడు' సినిమాకు సీక్వెల్‌గా 'థగ్ లైఫ్' ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే 'నాయకుడు' సినిమాలో ఏదైతే మెయిన్ రోల్ కమల్ హాసన్ ఉంటారో చనిపోతారు లాస్ట్‌లో. కాల్పుల్లో చనిపోతాడు. ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు, అంటే సినిమాలో 'నాయకుడు' సినిమాలో పోలీస్ ఆఫీసర్ కొడుకు పెద్దగా అయిన తర్వాత కమల్ హాసన్‌ని చంపేస్తాడు అందులో. అక్కడితో ఎండ్ అయిపోతుంది 'నాయకుడు' సినిమా. కానీ ఇందులో కూడా కొంచెం 'నాయకుడు' సినిమా తాలూకు కనిపిస్తుంది కొంత. ఫస్ట్ ఫ్రేమే మనకి ఒక డైలాగ్ ఉంటుంది. "నీది నాది ఒకటే తాడు, అంటే నన్ను ఎముడి నుంచి నువ్వు వెనక్కి లాగేసావు, నా ప్రాణం కాపాడావు నువ్వు" అని చెప్పి ఈ బాబును, అంటే శింబు క్యారెక్టర్ ఇది, చిన్న బాబు. శింబు క్యారెక్టర్‌ని కమల్ హాసన్ చేరదీయడం. అయితే కమల్ హాసన్ ఒక గ్యాంగ్‌స్టర్, రంగరాయ శక్తివేల్ నాయకర్. తర్వాత శింబును చేరదీయడం, శింబు ఆయన ప్రాణాలను కాపాడడం, శింబును చేరదీయడం. ఆ తర్వాత బలమైన గ్యాంగ్‌స్టర్స్‌గా మనకు తెలిసిపోతుంది ట్రైలర్‌లో. ఇక్కడ కూడా ఒక డైలాగ్ చెప్తాడు, "నా తర్వాత అంతా నువ్వే" అన్నట్టు. అయితే అమర్ అనే క్యారెక్టర్‌లో శింబు కనిపిస్తున్నాడు మనకు తెలిసిపోతుంది. ట్రైలర్ చూస్తే అమర్ అనే క్యారెక్టర్‌లో కమల్ హాసన్ భార్యగా అభిరామి కనిపిస్తుంది. అయితే సినిమాకి బేసిక్‌గా సినిమా మొత్తం గ్యాంగ్‌స్టర్ డ్రామా. పెంచిన కొడుకు ఎవరైతే అడాప్టెడ్ సన్ శింబు, వీరిద్దరి మధ్య డ్రామాగా తెలుస్తుంది. గ్యాంగ్‌స్టర్ డ్రామా. పవర్ కోసం, అంటే ఒక అధికారం కోసం, ఒక గ్యాంగ్‌స్టర్ అధికారం కోసం కమల్ హాసన్‌కు శింబు వెన్నుపోటు పొడిస్తే, ఆ తర్వాత కమల్ హాసన్ మళ్ళీ వచ్చి రివెంజ్ తీర్చుకోవడం. అంటే ఈ డ్రామా ట్రైలర్ చూస్తే బేసిక్‌గా ఈ డ్రామా కనిపిస్తుంది మొత్తంగా. కానీ ఇందులో కొన్ని ట్విస్ట్‌లున్నాయి. ఇందులో ఏంటంటే, ఇప్పుడు స్టార్టింగ్ డైలాగే ఒకటి చెప్తాడు కమల్ హాసన్ ఇందులో. "నీది నాది ఒకటే దారి, నువ్వు నన్ను కాపాడావు, ప్రాణాలు రక్షించావు." ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది. కట్టు కనపడుతుంది. అంటే ఏదో ఒక ఇన్సిడెంట్‌లో కమల్ హాసన్ ప్రాణాన్ని చిన్నతనంలో శింబు కాపాడినట్లుగా తెలిసిపోతుంది. "యముడి నుంచి నన్ను వెనక్కి లాగేసుకున్నావు" అంటాడు. క్లైమాక్స్‌లో మళ్ళీ ఒక డైలాగ్ ఉంటుంది. మీకు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది ఇక్కడ డైలాగు. యముడితో నాకు జరిగే కథ నువ్వా నేనా" అంటాడు. అంటే స్టార్టింగ్ డైలాగ్‌ను, ట్రైలర్ స్టార్టింగ్ డైలాగ్, ఎండ్ డైలాగ్‌ని సింక్ అయ్యేలాగా. అంటే ఎవరైతే ప్రాణాలు కాపాడిన వ్యక్తి ఉన్నాడో అతన్నే యముడితో పోలుస్తున్నాడు మళ్ళీ శింబుని. "ఇది యముడికి నాకు జరిగే కథ, నువ్వా నేనా అని తేల్చుకుందాం రా" అని చెప్పి ఇక్కడ చెప్తాడు డైలాగ్ ఒకటి. "ఇది యముడికి నాకు జరిగే అంటే ఒక పోరు, నువ్వా నేనా తెలుసుకుందాం రా" అని చెప్పి. అంటే ట్రైలర్ మొత్తం చూస్తే గ్యాంగ్‌స్టర్ డ్రామా. 36 ఏళ్ల తర్వాత 'నాయకుడు' సినిమా, 'నాయకుడు' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత 30 ఏళ్ల తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో సినిమా అంటేనే భారీ హైప్స్ ఉంటాయి. బేసిక్‌గా 'రోజా' సినిమా తర్వాత నుంచి ఏఆర్ రెహమానే మణిరత్నంకు మ్యూజిక్. ఈ సినిమా కూడా ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ చాలా బాగుంది. అయితే ఇందులో 'నాయకుడు' సీక్వెల్‌గా అనిపిస్తున్నప్పటికి కూడా 'నాయకుడు' సినిమా అక్కడితో ఎండ్ అయిపోయింది. కమల్ హాసన్ 'నాయకుడులో' చనిపోతాడు కాబట్టి ఎండ్ అయిపోయింది. కానీ అందులోంచి కొంత జిస్ట్‌ని తీసుకొని ఇందులో ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలు తీసినట్టుంది. అయితే మణిరత్నం సినిమాలో ఉండే స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఎలాగో ఇందులో కనిపిస్తుంది మనకు. అంటే సీన్స్ ఒకదానికొకటి తెలుస్తాయన్నమాట. అంటే దీని తర్వాత ఈ సీన్ జరుగుతుంది, ఇది అని మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టు ఉంటాయి. కానీ సినిమా చూస్తే పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎవరు ఎందుకోసం అని చెప్పి, అంటే ఒక రకంగా చూస్తే ఇందులో కమల్ హాసన్‌పై శింబు దాడి చేయించినట్టుగా తెలుస్తది ఈ ట్రైలర్ చూస్తే. ఒక దశలో అంటే కమల్ హాసన్ దగ్గర అనుచరుడుగా ఉంటాడు. నాజర్ అంటాడు, "అంతా అమరే చూసుకుంటే మరి నాకేంటి" అని. అంటే అమర్ అనే క్యారెక్టర్‌ని శింబు రోల్ చేస్తున్నాడు. అంతా అమరే చూసుకుంటాడని ఒక ట్రైలర్‌లో చెప్తాడు కమల్ హాసన్. అంత "నా తర్వాత అంతా అమర్‌దే" అని. అప్పుడు ఒక నాజర్ అంటాడు, "అంతా అమరే చూసుకుంటే నేనేంటి" అంటే నాజర్ ద్వారా కుట్రలు ఇలాంటివన్నీ జరిపిస్తూ కమల్ హాసన్‌కు వెన్నుపోటు, కమల్ హాసన్‌కు వెన్నుపోటు పొడిచే క్యారెక్టర్‌లాగా అందుకు నాజర్ సహకరించడం, ఇలాంటి డ్రామా కనిపిస్తుంది ఇందులో. ఈ ట్రైలర్‌లో ఈ సీన్ చూస్తే తెలుస్తుంది. కమల్ హాసన్‌పై దాడి. ఇది నాజర్ క్యారెక్టర్. కమల్ హాసన్‌పై దాడి జరిగినట్టు తెలుసు. తర్వాత మహేష్ మంజ్రేకర్ కనిపిస్తున్నారు ట్రైలర్‌లో. పొలిటికల్ సపోర్ట్ కూడా శింబు తీసుకొని కమల్ హాసన్‌పై దాడి చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ సీన్‌లో కూడా అభిరామితో ఒక డైలాగ్ చెప్పించారు, "మీరు వెళ్ళడం మంచిది కాదని." అంటే ఈ దాడి జరిగే ముందు. అయితే ఈ దాడికి సంబంధించి కమల్ హాసన్ రివెంజ్ మళ్ళీ వచ్చి శింబుపై రివెంజ్ తీర్చుకోవడమే ఈ సినిమా స్టోరీ అని చెప్పి ఫ్లాట్‌గా మనకు అర్థమైపోతుంది. అయితే ఇందులో త్రిష వస్తుంది మధ్యలో. అంటే కమల్ హాసన్ ఏదైతే శింబు దాడి చేసాడో కమల్ హాసన్ మీద, ఆ తర్వాత త్రిష సేవ్ చేయడం, త్రిష పరిచయం కావడం. త్రిష కూడా ఇందులో హీరోయిన్. అంటే ఇందులో ఏం తెలిసిపోతుందంటే, అభిరామి కమల్ హాసన్ భార్య అయిన ఆమె చనిపోవడం, తర్వాత త్రిష పరిచయం, ఇలాంటివన్నీ ఉంటాయని ఫ్లాట్‌గా అర్థమైపోతుంది. కానీ మణిరత్నం సినిమా అంటేనే స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఉంటుంది. అంటే తెలిసిన స్టోరీ, గ్యాంగ్‌స్టర్ స్టోరీ ఇవన్నీ ట్రైలర్‌లో రివీల్ అవుతున్నాయి గానీ, ఇందులో ఒక చిన్న మ్యాజిక్ ఉంటుంది. అంటే స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ ఉంటుంది. మనం ఊహించని ట్విస్ట్‌లుంటాయి. 'నవాబ్' సినిమా కూడా మనకు తెలిసిపోతుంది ట్రైలర్ చూస్తే. 'నవాబ్‌లో' ప్రకాష్ రాజ్‌కు ముగ్గురు కొడుకులుంటారు. ముగ్గురు కొడుకులు అధికారం కోసం, అంటే ప్రకాష్ రాజ్ తర్వాత ఎవరు అని చెప్పి పోటీ పడుతుంటారు. వాళ్ళంతా ముగ్గురు, అరవింద స్వామి, శింబు, అట్లా ఇంకొక అబ్బాయి, అట్లా ముగ్గురు కొడుకులు పోటీ పడుతుంటారు. అందులో ప్రకాష్ రాజ్‌పై దాడి జరుగుతుంది. ముగ్గురు కొడుకులు ఎవరు దాడి చేయించారు అనేది 'నవాబ్' సినిమా దాని చుట్టూ తిరుగుతుంది. కానీ క్లైమాక్స్ ట్విస్ట్ ఏం జరుగుతుందంటే, విజయ్ సేతుపతి వచ్చి అందరిని, అది శింబుని చంపేస్తాడు లాస్ట్‌లో.
అంటే సేతుపతి క్యారెక్టర్ తోటి ఒక చిన్న ట్విస్ట్ ఇస్తాడు 'నవాబ్' సినిమాలో. అదే విధంగా సేమ్ 'థగ్ లైఫ్‌లోనూ' మనకు తెలిసిన స్టోరీలాగా అనిపించొచ్చు. శంభుని చేరదీసి పెంచడం, శంభు వెన్నుపోటు పోవడం, తర్వాత కమల్ హాసన్ వచ్చి రివెంజ్ తీర్చుకో ఇవంతా తెలిసిన స్టోరీలాగా అనిపించొచ్చు. కానీ 'మణిరత్నం' స్క్రీన్ ప్లే మ్యాజిక్ డిఫరెంట్‌గా ఉంటుంది. అయితే వాస్తవానికి ఇది 'మణిరత్నం' స్టోరీ కాదు. గతంలోనే కమల్ హాసన్ చెప్పారు. 'అమర్ హే' అనే నా స్టోరీ ఇది. దాన్ని మణిరత్నంకి అప్పజెప్తే 'మణిరత్నం' స్క్రిప్ట్‌లో చేంజెస్ చేశారు. యాక్చువల్‌గా 'మణిరత్నం' నేను అనుకున్నది వేరే స్క్రిప్ట్ గానీ, నా దగ్గర 'అమర్ హే' అనే స్క్రిప్ట్ ఉంది. దాన్ని పక్కన పెట్టాం. తర్వాత తీసుకొస్తే 'మణిరత్నం' అప్పజెప్తే కొన్ని చేంజెస్ చేశాడని. దాదాపు అదే అదే స్క్రిప్టు కాకపోతే 'మణిరత్నం' స్క్రీన్ ప్లే తోటి కొంత స్టోరీలో డిఫరెన్సెస్ ఉండొచ్చు. కానీ మొత్తంగా అయితే 'థగ్ లైఫ్' ట్రైలర్ అదిరిపోయింది. ఒక మంచి కంబ్యాక్ కమల్ హాసన్ కూడా. 'మణిరత్నం'కు ఆల్రెడీ 2 హిట్‌లొచ్చాయి. 'పొన్నియిన్ సెల్వన్ 1, 2' తోటి బ్యాక్ టు బ్యాక్ హిట్‌లతో ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు కమల్ హాసన్ కూడా 'విక్రమ్' తర్వాత మళ్ళీ సాలిడ్ హిట్ లేదు. ఈ 'థగ్ లైఫ్‌తో' భారీ మంచి హిట్. 'భారతీయుడు 2' అట డిజాస్టర్‌గా మిగిలింది. లాస్ట్ ఇయర్ కమల్ హాసన్‌కు 'శంకర్' డైరెక్షన్‌లో. 'శంకర్' కమల్ హాసన్ హిట్ కాంబో అయినా గాని డిజాస్టరే అయిపోయింది 'భారతీయుడు 2'. 'థగ్ లైఫ్' మీదే కమల్ హాసన్ హోప్స్ ఉన్నాయి. ఈ 'థగ్ లైఫ్' దాదాపు 'నాయకుడు' తర్వాత 36 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కాబట్టి, అదే సింప్టమ్స్ కనబడుతుంది కొంచెం. అంటే గ్యాంగ్‌స్టర్ మళ్ళీ అదే గ్యాంగ్‌స్టర్ డ్రామా ఉన్న సబ్జెక్ట్‌నే మణిరత్నం తీసుకొని, అదే కమల్ హాసన్ తోటి తీస్తున్నాడు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒకడు మారిపోయారు. మ్యూజిక్ డైరెక్టర్ 'నాయకుడుకు' 'ఇళయరాజా', 'ఏఆర్ రెహమాన్'. 'రోజా' నుంచి మణిరత్నం వదలలేదు 'ఏఆర్ రెహమాన్'. 'శంకర్' మధ్యలో విడిచిపెట్టినా మణిరత్నం కంటిన్యూ చేస్తున్నాడు 'రెహమాన్‌ని'. 'రెహమాన్' కూడా అద్భుతమైన బీజీఎం ఇచ్చాడు ఈ సినిమాకు కూడా 'థగ్ లైఫ్‌కి'. మంచి విజువల్స్ కూడా సూపర్ విజువల్స్. 'రవిచంద్రన్' కెమెరామాన్. ఈ సినిమా ట్రైలర్ చూస్తే కూడా గ్రాండ్‌గా విజువల్లీ రిచ్‌గా కనిపిస్తుంది ట్రైలరు. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి ట్రైలర్‌లో. అదేవిధంగా స్టోరీ మనకు తెలిసిపోతుంది గ్యాంగ్‌స్టర్ డ్రామా అని ప్లాటే. కాకపోతే స్క్రీన్ ప్లేలో మరి జూన్ 5కి రిలీజ్ కాబోతుంది కాబట్టి మణిరత్నం స్క్రీన్ ప్లే మ్యాజిక్ చూడాలి. అసలు ఏం జరుగుతుందని చూడాలంటే జూన్ 5 వరకు వేచి చూడాలి. ఎందుకంటే మూవీ టీమ్ మెన్షన్ చేసింది. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా 'థగ్ లైఫ్' సినిమా రిలీజ్ కాబోతుంది. మొత్తంగా అయితే ట్రైలర్‌లో ఉన్నదైతే ఇది. మణిరత్నం స్టోరీ ఫ్లాట్‌గా ఉన్నప్పటికి కూడా స్క్రీన్ ప్లేతో ఎన్నో హిట్‌లు అందుకున్నాడు కాబట్టి ఈ సినిమా కూడా మేబీ ఊహించొచ్చు భారీ హిట్ అవుతుందని. థాంక్ యూ.